తెలంగాణలో ఇప్పుడు కూల్చివేతల అంశం రచ్చలేపుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే చర్చ, ఇదే గొడవ జరుగుతోంది. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా ఈ అంశంలో అగ్గి మాత్రం చల్లారటం లేదు. ఎవరో ఒకరు అగ్గి మీద ఆజ్యం పోయడం, అది లావాలా పొంగటం పరిపాటిగా మారింది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇండస్ట్రియలిస్టులు, బిల్డర్లు కలిసి పొలిటికల్గా కొత్త ప్రయత్నాలేవో చేస్తున్నారట. వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? తెలంగాణలో ప్రభుత్వం కూల్చివేత ముచ్చట్లు ప్రస్తుతానికే పరిమితం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వారంలోపే ఈ విషయం తెరపైకి వచ్చింది. ప్రత్యర్థులు అలా అనడం, దానికి అధికార పక్షం నుంచి అదే రేంజ్లో కౌంటర్లు పడడం సర్వసాధారణమైపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సర్కార్ పడిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన 2 రోజుల నుంచే వాళ్లు తమ నోటికి పనిపెట్టారు. ప్రభుత్వానిది మూన్నాళ్ల ముచ్చటేనంటూ ఆదిలోనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఓ అడుగు ముందుకేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపడుతుందంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన వారు ఖర్చు తామే భరిస్తామంటున్నారని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారని, తమపై బిల్డర్లు ఒత్తిడి తెస్తున్నారన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, ఆ పార్టీ తమ దరిదాపుల్లో కూడా లేదన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు కాంగ్రెస్ లో కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిపోతోందని చెప్పిన ఆయన, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ 100 సీట్లలో గెలుస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు సరిగ్గా లేదన్న కారణంతోనే స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విశ్వాసం కోల్పోయిన 25 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన ప్రకటన చేశారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవసరమైతే డబ్బులు కూడా ఇస్తామని పలువురు ముందుకు వస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారక ముందే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. తమ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యమని, ప్రభాకర్ రెడ్డితోనే కాదు చాలా మంది తమతోనూ ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని, అవసరమైతే చందాలు వేసుకుని ఇస్తామని అంటున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ తాము ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రజా మద్దతుతో గెలిచిన ప్రభుత్వాన్ని కూల్చేస్తే జనం చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని కేసీఆర్ ఎందుకు కోరుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గత 16 నెలలుగా ప్రభుత్వం నడుస్తుంటే కాళ్లల కట్టెలు అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు బీఆర్ఎస్ నేతలు పారిశ్రామికవేత్తల దగ్గర పైసలు తెచ్చుకోవడం కొత్త విషయమేమీ కాదన్నారు. అలా అక్కడ పైసలు తీసుకుని ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అటు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. 10 ఏళ్లు అధికారం అనుభవించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతిసారి కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలు ఈసారి కొత్త ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి వచ్చాయని విమర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే గజ్వేల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా నియమించారని గుర్తు చేశారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వం కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తండ్రి కొడుకులు కూల్చే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడపై చేసిన కామెంట్స్ రచ్చరేపాయి. బీజేపీ నేతలు సైతం అలాంటి వ్యాఖ్యలే చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో జనం కాంగ్రెస్ పై తిరగబడ్డారని అన్నారు. ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండదని అన్నారు. ఎవరు పోయి బీజేపీలో కలుస్తారో అని అన్నారు. సీఎం ఇక్కడో మాట, ఢిల్లీలో మాట మాట్లాడుతారని, అక్కడికి వెళ్లి బీజేపీకి ఓటు వేయమని చెబుతారని అన్నారు.
తమ ప్రభుత్వంపై ప్రత్యర్థులు చేసిన కామెంట్స్ కు అదే స్థాయిలో కమెంట్ చేశారు రేవంత్ రెడ్డి. తన ప్రభుత్వంపై టచ్ వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే పేగులు మెల్లో వేసుకొని తిరుగుతానంటూ వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల మానవ బాంబులై అలాంటి వారి అంతు చేస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత కూల్చివేతల అంశం రాష్ట్రంలో అగ్గిరాజేసింది. ఎన్నాళ్ళో ఉండే ప్రభుత్వం కాదంటూ ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ కూల్చివేత ముచ్చట మంటలు రేపుతూనే ఉంది. పాలక ప్రతిపక్షాల మధ్య ముదురుతున్న మాటల మంటలు ఎప్పుడు చల్లారుతాయో చూడాలి.